ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఛత్రపతి శివాజీ. పేరు వింటే చాలు చాలా రాజ్యాల రాజులు మరియు మొఘలుల గొంతు తడి ఆరిపోయేది. శివాజీ మహారాజ్ జన్మించిన స్థలం రాజ్గఢ ప్రాంతం. 1630 తల్లి జిజియాబాయి, తండ్రి షాహాజీ దంపతులకు జన్మించాడు. శివాజీ మహారాజ్ చిన్న వయస్సులోనే శత్రు రాజ్యాలను వణికించాడు. అన్ని ప్రాంతాలలో అతని విజయాలు ప్రతి భారతీయునికి మార్గదర్శకాన్ని ఇచ్చాయి. రాజ్యాల పరిమితి పెరుగుతున్న కొద్దీ శివాజీ మహారాజ్ స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం, ధర్మం మరియు న్యాయం, మహిళల గౌరవ పరిరక్షణ కోసం ప్రయత్నాలు కొనసాగించారు. శివాజీ మహారాజ్ కొన్ని ప్రాంతాలలో ధర్మ విరుద్ధమైన పాలనా విధానాన్ని అంగీకరించలేకపోయారు. జాతీయవాదాలకు ప్రేరణ ఇవ్వడంతో పాటు ప్రజల హక్కుల రక్షణ స్ఫూర్తిని కూడా తెచ్చిపెట్టాయి. శివాజీ మహారాజ్ తన రాజ్యంలో హిందూ మందిరాలు మరియు విద్యాలయాలను ఎక్కువ నిర్మించేందుకు కృషి చేశారు. శివాజీ మహారాజ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం సంకల్పం మరియు ధైర్యం. ఎంత పెద్ద ప్రత్యర్థి ఎదురొచ్చినా మన సంకల్పం మరియు ధైర్యంతో విజయం సాధించవచ్చు. జై భవానీ. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై.